అంటే ఏ విధంగా అనుకుంటారు? అంటే వెనక్కి అంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఏ విధంగా అంటారు? కాస్ట్ బేసిస్ గురించి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2047 వరకు మన భారతదేశం ఏ పొజిషన్ లో ఉంటుంది, 2070 వరకు మన ఎకానమీ ఏ స్టేజ్ లో ఉండిపోతుంది. ఇప్పుడు మీరు ఓటేస్తే మేము ఏం చేయబోతున్నాం, రైల్వేస్ లో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా స్పీడ్ ఎక్స్ప్రెస్ వందే భారత్ రైల్స్ ఎలా తీసుకొని వస్తాం, ఎట్ ద సేమ్ టైం రోడ్ వేస్ ఎలా డెవలప్ అవుతాయి, ఎడ్యుకేషన్ వైజ్ ఎలా డెవలప్ అవుతుంది, హెల్త్ వైజ్ ఎలా డెవలప్ అవుతుంది, ఇట్లా ప్రతి రంగంలో కూడా మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరగబోతున్నాయి, అండ్ మన భారతదేశం నుంచి నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఎంతమందిని మనం పెంచబోతున్నాం, అండ్ స్టాండప్స్ అండ్ స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఎంతమంది ఇంకా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది, ఎంతవరకు నరేంద్ర మోదీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే ద్వారా ఆ స్టాండ్ మీద మనం ఎంతవరకు ఉండగలుగుతాం, ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ వాట్ మోదీ గారు ఈస్ టాకింగ్ అబౌట్. హీస్ టాకింగ్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. మనం ఇంకా నెక్స్ట్ తరాలకి కూడా ఈ భూమిని క్షేమంగా సురక్షితంగా వాళ్ళు బతికేలాగా అనుగుణంగా ఉండడానికి వచ్చే తరాల చేతిలో పెట్టాలి అని అంటే మనం రిసోర్సెస్ ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, రెన్యూవబుల్ రిసోర్స్ మీద మనం ఎలా రిలే అవ్వాలి, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ఎంత దూరంగా ఉండాలి, సోలార్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దాని ద్వారా మన ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, మన భారతదేశం మన కాళ్ళ మీద ఎలా నిలబడాలి అని చెప్పడానికి నరేంద్ర మోదీ గారు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రాహుల్ గాంధీ ఇంకా కమ్యూనల్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీసి చూడండి, ప్రతిది కూడా ముస్లిమ్స్ కి, ప్రతిది మైనారిటీ 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 మైనారిటీ. అంటే మెజారిటీలు ఇక్కడ ఉన్న హిందువులు మనుషులు కాదా, వాళ్ళ ఓట్ బ్యాంక్ వీళ్ళకి అవసరం లేదా? ప్రతిసారి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తారు, ఒకసారి కాంగ్రెస్ కూడా ప్రశ్నించి చూడండి కదా. వీళ్ళ చరిత్ర తీస్తే ఎమర్జెన్సీ ఉంటుంది, వీళ్ళ చరిత్ర తీస్తే 370 ఆర్టికల్ ఉంటుంది, వీళ్ళ చరిత్ర తీస్తే హిందువుల్ని నడి రోడ్ల మీద చంపిన వాళ్ళని, మత మార్పిడి చేసిన వాళ్ళని గవర్నర్ గా మార్చిన చరిత్ర ఉంటుంది వీళ్ళది. వీళ్ళ చరిత్రలు చూసుకుంటే ఇలాంటివే ఉంటాయి తప్ప భారతదేశాన్ని ఎప్పుడూ కూడా అగ్రగామి దేశంగా మారుద్దాము, ఈ ప్రపంచ దేశాల్లో దీన్ని ఒక పొజిషన్ లో తీసుకొచ్చి పెడదాము అనే ఒక సంకల్పం కాంగ్రెస్ వాళ్ళకి లేదు. దోపిడీ చేయడం తప్ప భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టం మీద, వాళ్ళ చెమట మీద వీళ్ళు కోటలు కట్టుకొని బతుకుతున్నారు తప్ప ఒక కుటుంబానికి మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందింది? ఇందుకు కావాలి నరేంద్ర మోదీ గారు, ఇందుకు కావాలి భారతదేశానికి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అగ్రగామి దేశం యుఎస్, అక్కడికి వెళ్ళి నించుంటే ఒక భారతీయుడికి 75 సార్లు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది అని అంటే ఎక్కడ చరిత్రలో జరగలేదండి, ఎక్కడ జరగలేదు. ఈ రోజు ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశం వంక చూస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్న భారతదేశంలో పెడుతున్నారు. రేపొద్దున భవిష్యత్తు అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా భవిష్యత్తు అనే పదం మాట్లాడాలన్న, భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలన్న, భవిష్యత్ ఏ దేశానికి ఉంది అని అంటే కమ్ టు ఇండియా అని చెప్తున్నారు. గొప్ప గొప్ప మేధావులు కూడా భారతదేశం యొక్క ఎకానమీని చూసి గర్వపడుతున్నారు. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో పెద్ద పెద్ద దేశాలు లాక్డౌన్ ప్రకటించలేకపోయాయండి, ఎందుకంటే ఎక్కడ ఎకానమీ పడిపోతుందని వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోలేని సిచ్యువేషన్ లో నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ ని ప్రకటించి అందరి ప్రాణాలని కాపాడారు. ఎలాంటి వరల్డ్ క్రైసిస్ నడిచాయనంటే తిండికి దిక్కులేదు, అసలు మన వాళ్ళకి మాస్క్లు అంటే ఏంటో తెలియదు, శానిటైజర్ యూజ్ చేసిన వాళ్ళం మనం కాదు. కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన కరోనా మహమ్మారిని కూడా కొట్టుకుంటూ వచ్చి మన సైంటిస్టుల మీద మన నమ్మకం ఉంచి ఆయన భుజం తట్టి ఏం కాదు, మీ మీద మాకు విశ్వాసం ఉంది, ప్రజలందరూ ఎదురు చూస్తున్నాం, ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభాని కాపాడగలిగే సత్తా మీ చేతిలో మాత్రమే ఉంది, మీ యొక్క సైంటిఫిక్ నేచర్ మీ నాలెడ్జ్ మీద మాత్రమే బేస్ చేసుకొని ఉందని సైంటిస్టులకి నమ్మకం ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఫారిన్ వ్యాక్సిన్ ని ఖరీదు చేయమని, రష్యా నుంచి స్పుత్నిక్ వి కానీ వీటన్నిటిని ఖరీదు చేయమని ప్రజలు పెడుతూనే ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ గారు ఒక కష్టం వచ్చినప్పుడే దాన్ని ఒక అవకాశంగా మనం ఎలా మార్చుకోవాలి అని తెలుసుకొని ఆ కష్టకాలంలో కూడా ప్రజలందరినీ ఏకం చేసి ఈ రోజు భారతదేశంలో స్వదేశీ వ్యాక్సిన్ మనం తయారు చేసుకోగలిగాం. ప్రతి ఒక్క భారతీయుడికి 3 డోసుల వ్యాక్సిన్ ఇవ్వగలిగాము. అదే కాకుండా మన ఇరుగు పొరుగు దేశాల్లో కష్టకాలంలో ఉన్న దేశాలను కూడా మనం ఉచితంగా వ్యాక్సిన్లు, పీపీ కిట్లు, మాస్కులు అన్ని పంపించి వాళ్ళని ఆదుకోగలిగాం. ఈ రోజు కష్టకాలంలో ఉన్నవాడు గుర్తుపెట్టుకున్నాడండి, మన భారతదేశానికి అండగా నిలుస్తున్నారు. ఈ రోజు మన మీద పాకిస్తాన్ దాడి చేయాలంటే గజ 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 వణుకుతోంది. ఈ రోజు చైనా దాని యుద్ధ ప్రయోగాలు మన మీద సాధించాలి అని అంటే గజ గజ వణుకుతోంది. ఎందుకు అనంటే నరేంద్ర మోదీ గారి యొక్క యుద్ధ ప్రాతిపదిక మీద ఈ భారతదేశాన్ని ముందు తీసుకెళ్లే ఒక సంకల్పం. దట్ ఈస్ వై వి నీడ్ నరేంద్ర మోదీ గారు. దీనికి మించి నరేంద్ర మోదీ గారు కాకుండా, భారతీయ జనతా పార్టీ కాకుండా ఇతర ఏ పార్టీలు కూడా, కాంగ్రెస్ అలయన్స్ నుంచి వచ్చిన ఏ పార్టీలు కూడా ఈ భారతదేశాన్ని అంత మాత్రమే చేయగలుగుతాయి, కానీ ఇంత గొప్ప స్థాయిలో భారతదేశాన్ని మాత్రం ఉంచలేదు. భార్గవ్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయొచ్చు, మరి ఇంత దారుణం మంగళసూత్రాలు తీసుకుంటారు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఆస్తులు తీసుకుని పనిచేస్తారు,
ఇలా అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నది అదే కదండి. రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి నాకు క్లియర్ గా చెప్తారా? రాహుల్ గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మేము అంటున్నారు, నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటున్నారు. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో మీరు చెప్పండి. మరి ఇంత అదేంటి మంగళసూత్రాలు బంగారం కానీ చెప్పండి సార్, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సార్? మన భారతీయుల యొక్క ఆస్తుల్ని తీసుకొని మైనారిటీలకి పంచుతారని మాట్లాడుతున్నారు. మనం చనిపోతే మన ఆస్తి తదనంతరం ఎవరికి వెళ్తుంది? మన పిల్లలకి వారసులకు వెళ్తుంది. కానీ ఒక మనిషి చచ్చిపోతే రేపు చట్టాలు ఎలా వస్తాయంట? 50% ప్రభుత్వానికి ఇవ్వాలంట. ఆల్రెడీ మన గుళ్ళని ఎండోన్మెంట్ పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో పెట్టేశాం. ఒక 1000 కోట్ల ఆదాయము గుళ్ళ మీద నుంచి వస్తే సుమారు 900 కోట్ల పైగా ఆదాయం అంతా కూడా చర్చిలకి మసీదులకి వీళ్ళ కోట్లు పడడానికి, మళ్ళీ వీరు అధికారంలోకి రావడానికి ఆ డబ్బులు వినియోగించే పరిస్థితి ఏర్పడింది మన భారతదేశంలో. రేపు ఏమైపోతుందనంటే మన ఇంటి మీద ట్యాక్స్ కడుతున్నాం. నిజంగా ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అండి, కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయాలు చేయగలుగుతారు. మైనారిటీల మీద జరిగిందండి, జరిగింది. మీరు తప్పుగా తీసుకోకండి, దీన్ని తప్పుగా తీసుకోకండి. దానికన్నా నీచమైన నికృష్టమైన పని కాంగ్రెస్ ఇంకా చెయ్యగలుగుతుంది, బరాబర్ చేయగలుగుతుంది. మేము ఇంకా కొన్ని లిమిట్స్ పెట్టుకునే మాట్లాడుతున్నామేమో, నరేంద్ర మోదీ గారు ఇంకా లిమిట్స్ పెట్టుకునే మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ హయాం వస్తే గనక ఈ భారతదేశంలో ఎవ్వరూ బతకలేరు. ఇంకోసారి ఇంకోళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడతారు. ఇక్కడ ఇంకా అభివృద్ధి అనేది భారతదేశం నోచుకోదు. కేసీఆర్ గారు రీసెంట్ గా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందటండి. అమ్మాయి ఏం చేయలేదు, అది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అది అని అంటున్నారండి ఆయన. నేను మీ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను కూడా ఇంటర్వ్యూ చూడడం జరిగింది. కేసీఆర్ గారు ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్ అండి. వి ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము లేకపోతే ఇంకోటి ఎంతమంది చేసినా ఆ సెకండరీ. ఆయన ఒక రాజకీయ కోణంలో ఆయన ఒక స్టెప్ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. యూజువల్లీ ఏంటనంటే అండి, సనాతన ధర్మం కోణంలో నేను మాట్లాడాలనుకుంటే కొడుకు ఎందుకు కావాలి అనుకుంటారంటే తలకొరి పెట్టడానికి కొడుకు కావాలనుకుంటారు. మంచం మీద పడితే కడుపు నింపడానికి కూతురు కావాలనుకుంటారు. కానీ కేసీఆర్ గారు బతుకుండగానే తన రాజకీయ జీవితానికి కొరువు పెట్టింది కేటీఆర్. ఇది మాత్రం నిస్సందేహంగా నేను చెప్పగలుగుతా. వాళ్ళ కూతురు కూడా దొరికినట్టుగా దోచుకొని, అంటే ఏమైపోయిందంటే అండి, కేసీఆర్ గారికి ఒక్కసారి అధికారం చూశారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆయన చేతుల మీదగానే నడుచుంటే అంటే ఒక కుటుంబంలో తీసుకుంటే ఇంకొక 5 తరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని మనం పచ్చగా చూసేవాళ్ళం. కానీ ఫారెన్ రిటర్న్ కొడుకున్నాడు కదా, ఓకే, లేకపోతే ఇంకా ఏమంటారు దేశ రాజధానిలో స్కాములు చేసే కూతురు ఒకది ఉంది కదా, వీళ్ళిద్దరి చేతులలో పెట్టడం వల్ల అహంకారం తలకెక్కి ఎవరిని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసిన కుటుంబాలను కూడా పట్టించుకోకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పట్టించుకోకుండా, నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా, విద్యార్థుల్ని రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా, ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేసిన వాళ్ళని పట్టించుకోకుండా, విద్యారంగాన్ని వైద్య రంగాన్ని మీరు ఏది చూసినా ఫుడ్ పాయిజనింగ్ కేసులు అవుతున్నాయి, పట్టించుకోలేదు. కోవిడ్ కష్టకాలం వస్తే ఫస్ట్ లాక్డౌన్ లో పారాసిటమాల్ గురించి మాట్లాడిన మనిషి కనీసం సెకండ్ లాక్డౌన్ టైంకి అసలు ప్రజలు ఎలా ఉన్నారని పట్టించుకోకుండా, ప్రజలకి దూరంగా ఉంటూ అధికారాన్ని మాత్రమే అనుభవిస్తున్న ఒక కుటుంబ పార్టీని ఈరోజు ప్రజలు కాళ్ళతో తను పక్కన పడేశారు. ఈ వైఫల్యం దేనికంటే అండి, రాజకీయంలో ఎవరున్నా కూడా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేననే కాదు, ఎవరైనా సరే రాజకీయ నాయకులు భయపడేది ఏంటి అని అంటే, అమ్మో నేను ముందుకెళ్తాను, నన్ను ఎవరు దొక్కేస్తాడు, నన్ను ఎవరు లావుతాడు, నేను అసలు ముందుకెళ్తానో లేదో అని ఒక భయం ఉంటుంది. కేసీఆర్ గారి దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఆయన రాజకీయ పరంగా ఆయన తొక్కుకోవడానికి ఆయనే కన్నాడు 2 పిల్లల్ని. ఆయనకు అన్నోళ్ళే ఆయనకి రాజకీయంగా కొరివి పెట్టేశారు. ఈరోజు బాపు యువర్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్, ఇంకా దానికి మించి ఏం మాట్లాడక్కర్లేదండి. ఎందుకనంటే శ్రీరాముల వారికి భద్రాచలంలో మొదటి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన ఆనవాయితీ ఎప్పటి నుంచో మనకు వస్తుంది, అనాదిగా వస్తుంది. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు మనకు ముఖ్యమంత్రి అని అంటే అంతే కదండి, హీఈస్ ద హెడ్. ఆయన మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబం నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. కేర్లెస్ గా వదిలేశారు. రాముడు ఊరుకుంటాడా? హనుమంతుడి కొండగట్టు అంజన్నకి ఇన్ని కోట్లు ప్రకటిస్తాను, అభివృద్ధి చేస్తానని అక్కడ మొక్కు పెట్టి, మనం వెంకటేశ్వర స్వామికి 11 రూపాయలు ఇస్తా అని ఇవ్వకపోతేనే తిప్పలు పడుతూ ఉంటాం, అది వాస్తవం. అలాంటిది అన్ని చోట్ల గుళ్ళకి, అది కూడా ఏంటండి, నువ్వు మనుషుల్ని లొంగ తీసుకోవచ్చు హామీలు ఇచ్చి,
దేవుని లొంగ తీసుకుంటావా నువ్వు? ఎక్కడ కొరివి పెట్టాలో అక్కడ పెట్టాడు కదా. అంటే ఇక్కడ ఈ రోజు మీరు ఏ కోణం తీసుకోండి, వాళ్ళ మేనిఫెస్టో తీస్తే 2014 మేనిఫెస్టో తీయండి, 19 మేనిఫెస్టో తీయండి. అంటే కూతురు మంచి ఆవిడ అంటున్నా, ఆయన అనేది ఏంటంటే అదే చెప్తున్నా అండి, అదే చెప్తున్నా. ఆయనకే రాజకీయ పరంగా ఆయన కొరి పెట్టేశారు, ఇంకా అయిపోయింది. దెర్ ఇస్ నో అదర్ చాప్టర్ టు డిస్కస్. ఇంకా తర్వాత కేటీఆర్ అయినా కవిత అయినా వీళ్ళు క్లీన్ స్వీప్ అయిపోయారు. ఎందుకనంటే ముందు డోర్ నుంచి వెళ్ళలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ వెనక డోర్ నుంచి, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. రేపొద్దున ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అసలు దేశ రాజకీయాల్లోనే మటుమాయం అవ్వబోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెల్లమెల్ల కాంగ్రెస్ కూడా అంతరించిపోయే సిచ్యువేషన్ లో ప్రజెంట్ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అలా నడుస్తోంది. కాబట్టి అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. దే ఆర్ నాట్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ రైట్.